దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ విషయంలో తల దించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తా అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పి, కానీ అది తను రీచ్ అవ్వలేకపోతున్నానని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రోడ్ సేఫ్టీ పెంచాలంటే దానిలో ప్రవర్తన మార్పు అవసరం అని కూడా చెప్పారనమాట. బిహేవియరల్ చేంజే చాలా అవసరం అని చెప్పారు. మనం గమనిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,78,000 మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిలో 60% మందికి పైగా 18 నుంచి 34 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్లే. చాలామంది తమ అడల్ట్హుడ్లో పనిచేసే వయసులో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారన్నమాట. అయితే ప్రమాదం జరిగిన తర్వాత మనం చూస్తే కనుక 1 గంట సమయం అనేది గోల్డెన్ అవర్. 50% మందిని బతికించవచ్చు ఆ గోల్డెన్ అవర్లో సరిగ్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే.